హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జీడిపప్పు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 కప్ వరకు ఉప్మా రవ్వ పోసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై అయ్యాక కరివేపాకు కట్ చేసి పచ్చిమిర్చి, క్యారెట్ వేసి ఫ్రై అయ్యాక పల్లీలు, జీడిపప్పు వేసుకొని ఇంకొంచెం ఫ్రై అయ్యాక తగినన్ని వాటర్ పోసుకొని అవి మరిగేంత వరకు వెయిట్ చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ అయ్యాక పక్కన ఉంచుకున్న రవ్వను యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వెయిట్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఉప్మా ఎలా వచ్చిందో టేస్ట్ చేయడమే. సబ్స్క్రైబ్ చేయండి.